అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శ్రీరామనవమి అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. పండుగ అంటేనే మనందరికీ ఎంతో సంతోషం కదా, పైపెచ్చి శ్రీరామనవమి. అందుకనే పీటలు వేసుకున్నానండి. శ్రీరాముడు సీతాదేవి వచ్చి కళ్యాణం జరిపించాలని చెప్పేసి అలా పీటలు వేసుకునే అలవాటండి నాకు మొదటి నుంచి కూడా. అలా పీటలు వేసుకుంటానండి. పద్మాలతో పసుపు కుంకాలతో భూదేవి తల్లికి ఇలా పీటలు వేసుకొని అలంకరించుకున్నానండి. శ్రీరామనవమి అంటే వడపప్పు, పానకం, అలాగే పొంగళ్ళు, అలాగే ఈ విధంగా పందిళ్ళతోటి ఎంతో వైభోగంగా కళ్యాణం కదండి. మన ఇల్లు కూడా వైభోగంగా కళ్యాణంగా ఉంటుంది కదా. మనం అందరం అలా చక్కగా అలంకరించుకొని స్వామివారి కళ్యాణాన్ని చక్కగా కనుమలారా వీక్షిస్తాం కదా. సీతారాముల కళ్యాణం అంటేనే అయోధ్య నగరము, మిథిలా నగరము, ఈ రెండు నగరాలు కూడా ఎంతో వైభోగంతా కళకళలాడుతూ ప్రజలంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారు కదా. అలాగే ఈరోజు మనము వీక్షిద్దామండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపులతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఈరోజు శ్రీరాముడి కళ్యాణం పెట్టుకున్నాను. అలాగే వడపప్పు, పానకం తయారు చేసుకున్నాను. కొంచెంగా పరమాణం కాసుకున్నానండి. దేవీరులందరినీ ఈ విధంగా అలంకరించుకున్నాను. పార్వతీ పరమేశ్వరులకి తెల్ల జిల్లేడు పూలతో మాల అలంకరించుకున్నాను. చూసారా, దేవేర్లంతా ఎగడం ఇలా కళకళలాడిపోతున్నారు. శ్రీరామనవమి కదా, ఈరోజు ఇంట్లో పూచిన పూలతోటే చక్కగా పూజ చేసుకున్నానండి. భగవంతుడికి దీపం ధూపం సమర్పించుకున్నాను. ముందుగా వినాయకుడిని ప్రతిష్ఠింపజేసుకున్నాను. ఉత్సవమూర్తి ఉన్నాడు కదా మనకి, అభిషేకమూర్తి ఆయన్ను. తర్వాత రాముల వారు సీతాదేవి కళ్యాణ పటం పెట్టుకున్నాను. మా దేవుడి అరమారంతా కూడా ఈ విధంగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్నది. చూసారా, చెట్టుకి ఒక దానిమ్మ పండు కాసిందండి. ఆ దానిమ్మ పండు అమ్మవారికి తాంబూలంగా సమర్పించుకున్నాను. మనందరం ఇచ్చుకున్నట్లుగానే ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. మా ఇంట్లోనే రామయ్య తండ్రి ఉన్నాడు కదండి. మా పెద్ద పాప పేరు రామయ్య తండ్రి కదా. అలాగే శ్రీరాముడు అంటేనే మాకు ప్రాణం అండి. రామ రామ అని ఎప్పుడు జపిస్తూ ఉంటాను. ఆ రాముడిని, శ్రీరాముడిని, సీతాదేవిని మనస్ఫూర్తిగా మనందరి కోసమని ప్రార్థించుకున్నానండి. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకున్నాను. భగవంతుడికి నాకు వచ్చినట్లుగా పూజ చేసుకున్నానండి మనస్ఫూర్తిగా, భక్తి శ్రద్ధలతోటి. ఇక తర్వాత వెంకటేశ్వర స్వామి గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళామండి. ఉన్నది ఉన్నట్లుగానే పెడుతున్నాను, యాజ్ ఇట్ ఈజ్గా. ఆ భగవంతుడి యొక్క వైభోగం రెండు కళ్ళు చాలేదండి చూడటానికి. అసలుకి ఎంత తన్మయత్వంతో ఎంత ముగ్ధులం అయిపోయామోనండి. అంత చక్కగా ఉన్నది. మీరు వీక్షించండి కనులారా. స్వామివారికి అలాగే ధూపం, దీపం, కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నామండి భగవంతుడికి, సీతారాములకి. ప్రతి ఇంట్లో వాతావరణం అంతా కూడా శ్రీరామనవమి రోజు పెండ్లి వైభోగం, సీతారాముల కళ్యాణ వైభోగం చూస్తూ ఎంతో సంతోషిస్తాం కదండి. ఈ రోజంతా భగవంతుడి కళ్యాణం చూసి కనులారా ఆ సంతోషంతో ఆనందం మైమరిచిపోతాం కదా. భగవంతుడి యొక్క తీర్థప్రసాదాలు పుచ్చుకొని ఆ వడపప్పు పానకం తీసుకొని సంతోషంతో మునిగి తేలుతూ ఉంటాం కదా భక్తితోటి.
మా సీతారాముల హారతి మీరు కళ్ళకద్దుకోండి మనసారా. అలా హారతి తీసుకున్న తర్వాత భగవంతుడికి చిరుచెమట పోస్తుందంటండి. అందుకోసమని వింజామరతో చక్కగా అలా విసురుతానన్నమాట. భగవంతుడికి అలా సేవ చేసుకుంటాను, చిన్న సేవ అన్నమాట. భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు కదండి సీతారాముల సమేతంగా. స్వామివారు మన చేత కళ్యాణం జరిపించుకోవటానికి భూలోకానికి వేంచేస్తారనమాట ఈరోజు. ఇక గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇక వెళదామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. భక్తి పారవస్యంతో మునిగిపోతారనమాట. ఆ యొక్క భగవంతుడి ఆరాధన, భగవంతుడి యొక్క రామనామము జపిస్తూ ఆ జెండాలు పట్టుకొని ఆ విధంగా ఊరేగింపులతోటి ఆంజనేయ స్వామి, అలాగే రాముల వారు, అలాగే సీతారాముల కళ్యాణం మీరంతా కన్నులారా వీక్షించండి. సరేనా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మమ్మల్ని ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అలాగే
వివాహం అనేటువంటి చేసుకోవచ్చునా అన్నాడు. అప్పుడు తల వంచినటువంటి తల్లి ఒక్కసారి ఆ రాముణ్ణి తల ఎత్తి చూసింది, చిరునవ్వులు చింతించింది, ఏమీ మాట్లాడలేదు. అప్పుడే రాముడు నా మనోహరుడు అని అప్పుడు నిర్ణయించుకున్నాడు. అందుకని సీతా మనోహరుడు, సీత యొక్క మనస్సును దోచినటువంటి వాడు రాముడు. ఎలా దోచాడు అంటే ధార్మికమైనటువంటి మాట మాట్లాడాడు రాబోయేటువంటి భర్త. మా వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. మా గురువు గారైనటువంటి నారదుల వారు ఎలాంటి వారు అంటే తపస్సులలో గొప్పవాడు. మా గురువు గారు నారదుడు. వాల్మీకి గురువు గారు ఎవరంటే నారదుడు. స్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం, వాక్కుల యొక్క దివ్యమైనటువంటి విశేషమైన తాత్విక రహస్యాలను వర్ణించడంలో మా గురువు గారు లాంటి గురువు గారు ఎవరు లేరు. అలాంటి మహానుభావుడు తన దగ్గరకు వచ్చి రామాయణం రాయమంటే 16 ప్రశ్నలే వేశాడు రామాయణంలో. అయినా 16 కాదు, ఎన్నో గుణాలున్నాయి రాముల వారి ఉంటుంది. అందుకని మీరు పైన కూర్చున్నారు, అందుకని నేను కింద కూర్చున్నాను. కాబట్టి ఆడపిల్ల వాళ్ళ ప్రణమామ్యహం, తం చంద్రం ప్రణమామ్యహం, తం మంగళం ప్రణమామ్యహం, తం బుధం ప్రణమామ్యహం, తం గురుం ప్రణమామ్యహం, తం శుక్రం ప్రణమామ్యహం, తం శనిం ప్రణమామ్యహం, తం రాహుం ప్రణమామ్యహం, తం కేతుం ప్రణమామ్యహం. రక్షాబంధనం. శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష, శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష, శ్రీరాముని సహాయము నాకు కావలెను. మనసారా నమస్కారం చేసుకోండి స్వామివారికి. అధ్యక్షుడు ఉన్నారు, మంచి కోసినటువంటి మా ఊరు ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండాలి అని మామగారు తేనె, పెరుగు, సుగంధ ఫలనాలు, బంగారం కలిపి అల్లుడు గారి నోటికి అందిస్తున్నారు. దీని పేరే మధుభాస్కం. మధుభాస్కం, మధుభాస్కం. ఏ మామగారైనా నా అల్లుడు బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలని కోరుకుంటారు. అందులో నిజానైనటువంటి జనక మహారాజు రాముల వారికి మధుపత్రాన్ని అందిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు రాముల వారు. రాధే
యొక్క దివ్యమైనటువంటి శిరస్సు మీద అంటే సహస్రాలు సీతామాతను చూశారు. రామరావు సీతామాతను చూడగానే సీతామాతకు సిగ్గు కలిగింది. ఎలా ఉన్నదో చూడండి. ఎవరిలోని గుగ్గలు మరింత ఎవరిలో పడింది. సిగ్గు గొంతలలో ఆ చిందులో ఉంటే శృంగార పురుషుడు, మహాభావుడు, లీలాధునీయుడు, సకల లోకములను జయించగలిగినటువంటి వాడే కాదు, అందరి మనస్సును దోచుకోగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య రూపాన్ని ఓరగంటతో అమ్మవారు చూచింది. ఈ సమయంలోనే జీలకర్ర బెల్లం శిరస్సు మీద ఉంచగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి కళ్ళలో ఒకరు చూడాలి. అంటే ఈ కలియుగంలో బాగా వినండి. టీవీలో ఆ పక్కన రెండు చూడకూడదు. ఎవరైనా ఆనాడు అమ్మవారు ఈ సభ మనందరూ అర్థం చేయాలి, పిల్లలు చెప్పాలి. అలాంటి భిన్నమైనటువంటి ఒకరి కళ్ళలో ఒకళ్ళు ఈ దివ్యమైనటువంటి కన్యాదానం. ఈ పుణ్యమైనటువంటి సమయంలో కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం తాను చక్కగా పెంచి రూపవతి గుణవతి శీలవతి అయినటువంటి ఆమెను నేను నీకు ఈనాడు దానము చేస్తున్నాను, స్వీకరించమని జనక మహారాజు అందిస్తున్నారు. అందుచేతనే అన్ని దానాలలో గొప్పదైనటువంటి దానంగా కన్యాదానం చెప్పబడుతుంది. అలాంటి ఈ శ్లోకాన్ని వినడం చేత సమస్త శుభాలు జరుగుతాయి. అందరూ నమస్కారం చేయండి. కళ్యాణ శ్లోకం. పద్మరాయాస్తకే జగన సత్కుండ ప్రసన్నాయికా
శ్రీరామ వైవాహికాః రంగు రంగుల వారిన ఉత్సాహ సభను కలిగించుగాక. సీతారాముల కళ్యాణం చూశారు కదండి. చక్కగా హారతి తీసుకున్నారు కదా, కనులారా చూసుకున్నారు కదా. 2 కళ్ళు చాలలేదు ఆ వైభోగానికి. దగ్గరగా చూసుకోండి సీతారాములు ఆంజనేయ స్వామి సమేతంగా ఎలా ఉన్నారో. కోరిన కోరికలు నెరవేరుస్తారు. భగవంతుడు చక్కగా సంతోషంతో కూర్చున్నారు సీతాదేవితోటి. స్వామివారి కళ్యాణం చక్కగా చూసుకొని కనులారా వీక్షించి అలాగే భగవంతుడి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని మా వారు నేను ఇంటికి వచ్చేసేసామండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవండి. నమస్తేనండి. జై శ్రీరామ్.